నర్సాపూర్ పట్టణంలో అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రైవేటు పాఠశాలపై తగు చర్యలు తీసుకోవాలని అట్టి స్కూల్ యొక్క వివరాలు సేకరించి ఇవ్వాలి అని పలుమార్లు ఎంఈఓను కోరిన మాట చాటు వేస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలపై మక్కువ చూపిస్తున్నారు. వీరిపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కి లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది. ఎప్పటికైనా ఇలాంటి ఉద్యోగులపై తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మరియు డిఈఓని కోరుచున్నాము. నమస్తే అండి, నా పేరు బయల్పాటి గణేష్, మెదక్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్. నేను గతంలో ఎన్నోసార్లు మన ఎంపీఓ గారికి ప్రైవేటు పాఠశాలల యొక్క అనుమతుల వివరాలు కోరడం జరిగింది. కానీ తను సరైన సమాచారం ఇవ్వకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగినని మర్చిపోయి ప్రైవేటు పాఠశాలలకు వత్తాసు పలుకుతున్నట్టుగా కనపడుతుంది. ఈ విషయమై తనపై చర్య తీసుకోగలరని చెప్పేసి డిఓ గారికి, కలెక్టర్ గారికి మరియు ఆర్జేడీకి కూడా లెటర్ రాయడం జరిగింది. ఈ యొక్క ఎంఈఓ గారు ప్రైవేటు పాఠశాలలకే ఎక్కువ మట్టుకు మక్కువ చూపిస్తున్నాడు. ప్రైవేటు పాఠశాలలకు చూపిస్తున్న మక్కువని గవర్నమెంట్ పాఠశాలలకు చూపించట్లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేటు పాఠశాలల వైపు మక్కువ చూపించడం ఇది ఎంతవరకు సమంజసం? ప్రైవేట్ పాఠశాల యొక్క వివరాలు అడిగినంత మాత్రాన ఒక విద్యార్థి సంఘ నాయకుడిని ఏలన చేసినట్టుగా మాట్లాడడము, తనగిట ఒక విద్యార్థి దశ నుండి ఈరోజు ఎంఈఓగా అయ్యాడని చెప్పేసి అది గుర్తుపెట్టుకోవాలి. ఎంఈఓ గారు దయచేసి మీరు అడిగిన విషయాన్ని మీ దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ పాఠశాలలకు మాత్రమే మీరు వత్తాసు పలుకుతున్నారు. అది కరెక్ట్ కాదు. నేను గిట్ట ఒక దళిత నాయకుడిగా అడుగుతున్నాను. అడిగినా కానీ మీరు ఇప్పటి వరకు నాకు సరైన సమాచారాలు ఇవ్వకుండా చాటేసి పెడుతున్నారు కనుక అది కరెక్ట్ కాదు. మీ విషయమై ఏది అడిగినా కానీ మండల్లో జరుగుతున్న విషయము ఆర్జేడీలో ఉంది అని చెప్పడమే తప్ప ఆర్జేడీలో ఉన్న విషయాలు ఎంఈఓ ఆఫీస్లో ఎందుకు ఉండేయండి? మీ తర్వాతనే మీరు పర్మిషన్ ఇస్తే డిఓ గారికి వెళ్తాయి, డిఓ గారి తర్వాత ఆర్జేడీకి వెళ్తాయి. వీటి అన్ని వివరాలని మీరు సరైన వివరాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి నేటి వరకు జిల్లా కలెక్టర్ గారికి సోమవారం గ్రెవెన్స్లో ఫిర్యాదు చేయడం జరిగింది. డిఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మీపై మీరు ఇప్పటికైనా సరి చేసుకొని సరైన పత్రాలు ఉన్నాయని అంటున్నారు కదా. నేను అడిగిన ప్రతి సరైన పత్రాలని సరి చూపియండి. ఒక్కొక్కటి అక్షరంగా మీరు టిక్ చేసుకొని నాకు చూపిస్తారా? లేదా ప్రైవేట్ పాఠశాల యొక్క అనుమతులు ఏ విధంగా తీసుకున్నారనేది, నేను అడిగిన వివరాలని ఏ విధంగా ఇస్తారనేది మీరు సరి చేసుకొని ఇవ్వగలరని చెప్పేసి నేను అంటున్నాను. లేని పక్షంలో విద్యార్థి సంఘాల నాయకుడు కేవలం ఇది అన్నాడు కానీ ఇంకా వేరే రకంగా ఎంఈఓ గారు, మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా ప్రైవేటు పాఠశాలలకు ఆ విధంగా మీరు చులకనగా చూస్తున్న విద్యార్థి సంఘాలను చులకనగా చూడకండి. మీరు ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఈరోజు ఎంఈఓగా ఉన్నారని మాట మర్చిపోవద్దు. దయచేసి మీకు ఎవ్వరు ఏ వివరాలు అడిగినా కానీ ఇవ్వవలసిన బాధ్యత మీది కనుక మీరు అలాంటి వివరాలు ఇవ్వకుండాను ఏదో దేనికోసమో ఆశపడ్డాడు, ఏదో చేశాడని చెప్పేసి మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఒక విద్యార్థి నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని మీరు చేసిన వ్యాఖ్యలన్నీ నేను ఖండిస్తున్నాను. వెంటనే మేము అడిగిన సమాధానాలు గిట మీరు పూర్తి వివరాలన్నీ సేకరించి ఇవ్వండి. మీరు అంటున్నారు నర్సాపూర్ పట్టణంలో ప్రైవేటు పాఠశాలల యొక్క అనుమతులు, ఎన్ఓసీలు కానీ ఇతరత్ర పత్రాలు ఏదైతే నేను కోరినానో ఆ పత్రాలన్నీ నర్సాపూర్ నుండి అంటున్నారు. ఒక పాఠశాల యొక్క సంబంధించింది వేరే పంచాయతీ పరిధిలోకి వచ్చిందన్నట్టుగా సర్టిఫికెట్లు మాత్రమే మీకు సబ్మిట్ చేశారు. నేడు అది మరి మున్సిపల్ పరిధిలో ఉన్నదా, నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో ఉందా, లేక వేరే గ్రామ పంచాయతీ పరిధిలో ఉందా అనేది కూడా గమనించవలసిన అవసరం ఉంటుంది. విద్యార్థి సంఘాలకు ఎప్పుడు గిట్ట ఆ విధంగా మాట్లాడి వాళ్ళు ఏదో అడుగుతున్నారని చులకనగా చూడకండి. అక్కడ మీరు మాట్లాడుతున్న విషయాన్ని మేము మళ్ళా గంటాపదంగా నేను ఖండిస్తున్నాను. నేను అడిగిన ప్రతి అంశాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించే ప్రైవేటు పాఠశాలల యొక్క అనుమతుల పత్రాలని పూర్తిగా సేకరణ చేసి ఇవ్వగలరని చెప్పేసి మరోసారి మిమ్మల్ని కోరుచున్నాను.
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.